హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఇందులో ఉన్నటువంటి ఈ 100 బిట్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్సే. 2018 ఆర్ఆర్బీ పేపర్లో వచ్చినటువంటి బిట్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 3,06,452 ఖచ్చిత వర్గం అయ్యేందుకు దానికి కలపవలసిన అతి చిన్న సంఖ్య ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, 464. నెక్స్ట్ వన్, నాగార్జున శాసనం దేని గురించి సమాచారాన్ని వెల్లడిస్తుంది? నాగార్జున శాసనం అనేది బుద్ధిజంకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9. ఆ సంఖ్యలో నుంచి 27 తీసివేస్తే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారవుతాయి. అయితే ఆ సంఖ్య ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ రెండంకెల సంఖ్య అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ XY అనేది ఒక 2 డిజిట్ నెంబర్ అనుకుంటే అందులోని అంకెల మొత్తం 9 అన్నారు కాబట్టి x + y = 9 అవుతుంది. నెక్స్ట్ ఆ సంఖ్యలో నుంచి 27 తీసివేస్తే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ y అనేది 1s ప్లేస్లో ఉంటుంది, x అనేది 10s ప్లేస్ కాబట్టి ఇక్కడ 10x + y. ఇక్కడ 27 తీసివేస్తే -27 = x + 10y అవుతుంది. సో ఈ x అనేది ఇటు సైడ్కి వస్తే -x అవుతుంది, y అటు సైడ్కి పోతే -y అవుతుంది కాబట్టి ఇక్కడ 9x - 27 = 9y. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా 9 కామన్ తీస్తే ఇక్కడ x - 9 3 = 27 కాబట్టి x - 3 వస్తుందండి. సో 9 × x - 3 = 9y. సో ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతే x - 3 = y వస్తుంది. సో x - 3 = y. ఇక్కడ x + y = 9. సో ఈ రెండింటి నుంచి మనం క్యాల్కులేట్ చేయాలి. x - y = 9. సారీ, x + y = 9, x - y = 3. సో ప్లస్ y -y క్యాన్సిల్. ఇక్కడ x + x 2x అవుతుంది. 9 + 3 12 అయితే వస్తుంది. సో 2x = 12, x = 12/2. 2 1 = 2, 6 = 12. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 6 అయితే వచ్చింది. సో ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలండి. సో x + y = 9 అనేది తీసుకుంటే x ప్లస్లో 6 తీసుకుంటాం. 6 + y = 9. నెక్స్ట్ y = 9 - 6 వస్తుంది, అంటే y వాల్యూ 3. సో x వాల్యూ 6, y వాల్యూ 3 కాబట్టి ఆ సంఖ్య ఏది అంటే 63. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, DBMS అనగా DBMS యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 2, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలిపే కాలువ ఏది? మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలిపే కాలువ ఆప్షన్ 4, సూయజ్ కాలువ. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవిక అధికారాలు ఉండేది ఎవరి చేతుల్లో? వాస్తవిక అధికారాలు ఉండేది ఆప్షన్ 4, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలికి ఉంటుంది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనలోని దారిద్ర్యం మరియు ఆర్థిక స్థితి గురించి దాదాబాయ్ నౌరోజీ వ్రాసిన పుస్తకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ చేసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, హర్భజన్ సింగ్. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3,
అమృత ప్రీతం. నెక్స్ట్ వన్, మ్యాటర్ను TAMRETగా కోడ్లో రాస్తే BEYOND బియాండ్ను ఏ కోడ్లో ఏ విధంగా రాస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 YEBDNO. ఫస్ట్ 3 లెటర్స్ని రివర్స్లో రాసి నెక్స్ట్ 3 లెటర్స్ని రైట్ సైడ్ నుంచి రివర్స్లో రాయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రివర్స్లో రాయాలి. నెక్స్ట్ వన్ 336, 224, 168, 140, 126 అయితే నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏది? సో ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ 119. నెక్స్ట్ వన్, ఆల్మట్టి ఆనకట్ట ఎక్కడ నెలకొంది? ఆల్మట్టి ఆనకట్ట అనేది కర్ణాటకలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, జపనీస్ ఎన్సెఫలాటిస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే ఆప్షన్ 4 దోమ. నెక్స్ట్ వన్, కబీర్ ఎవరి శిష్యులు? కబీర్ రామానంద శిష్యుడు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ప్రవాసీ భారతీయ దివస్ 2013 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 కొచ్చి. నెక్స్ట్ వన్, 10,000 రూపాయల మొత్తం వార్షిక చక్రవడ్డీ కింద 3 ఏళ్లలో 13,310 రూపాయలు కావాలంటే వార్షిక వడ్డీ రేటు ఎంత ఉండాలి? సో ఇక్కడ పి అసలు 10,000, మొత్తం 13,310, టైము 3 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్ములా ఏమిటి అంటే A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో ఇక్కడ ఏ అంటే 13,310 ఈక్వల్ టు పి అంటే 10,000 అండి. సో 10,000 × 1 + R/100 హోల్ పవర్ n అంటే 3 years. సో దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే R వాల్యూ ఎంత వస్తుందంటే 10% అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఎవరి శాసన కాలంలో సాంచి స్తూపం నిర్మించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అశోకుడు. నెక్స్ట్ వన్, ఒక ఘనం ఉపరితల విస్తీర్ణం 150 m² అయినచో దాని ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం A² అండి. ఇక్కడ దాని ఘనపరిమాణం అయితే అడగడం జరిగింది. సో ఉపరితల వైశాల్యానికి ఫార్ములా 6A². సో 6A² = 150, A² = 150/6. సో ఇక్కడ 6 2 12, 6 5 30. సో A² వాల్యూ 25 అయితే A వాల్యూ 5 అయితే వస్తుంది. ఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా A³ అండి. సో ఇక్కడ ఏ 5 వచ్చింది కాబట్టి 5 × 5 × 5 చేస్తే మనకి 125 అయితే వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 125 cubic meters. నెక్స్ట్ వన్, మట్టి ప్లాస్టిక్ ధర్మాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సరైన మొత్తంలో నీటిని దానికి జత చేసినప్పుడు. నెక్స్ట్ వన్, సావుల్ కుచి టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నెలకొంది? ఆన్సర్ ఆప్షన్ 3 అస్సాం. నెక్స్ట్ వన్, భారతదేశ 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వైవి రెడ్డి. నెక్స్ట్ వన్, వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే బిరుదు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2
ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ. నెక్స్ట్ 1, ఒక ఈత కొలను 20 మీటర్స్ పొడవు, 15 మీటర్స్ వెడల్పు మరియు 3 మీటర్స్ లోతు ఉంది. చదరపు మీటర్కు 25 రూపాయల వంతున అడుగు భాగం మరియు గోడలు మరమ్మతు చేయించాలంటే ఎంత వ్యయం అవుతుంది? సో ఇక్కడ యూజ్ చేయవలసినటువంటి ఫార్ములా 2 × L + B × H ప్లస్ L × B. సో ఇక్కడ L అంటే పొడవు 20 మీటర్స్ అండి. సో 2 × 20 ప్లస్ B అంటే 15 ఇంటూ హైట్ 3 అయితే వస్తుంది. ప్లస్ L × B అంటే పొడవు ఇంటూ వెడల్పు 20 × 15 320 వస్తుందండి. సో ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 20 + 15 35, 35 2 × 70, 70 × 3 210. సో 210 ప్లస్ 320 యాడ్ చేస్తే 530 అయితే వస్తుంది. సో ఇప్పుడు మరమ్మతులు చేయడానికి అయ్యే ఖర్చు అంటే 530 × 25. సో చదరపు మీటర్కి 25 రూపీస్ కాబట్టి 530 × 25 చేస్తే 13,250 వస్తుంది. సో ఇక్కడ 5 0 0, 5 3 15, 5 5 25 ప్లస్ 1 26. నెక్స్ట్ 2 0 0, 2 3 6, 2 5 10. 0 5 12 3 13. సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సరు 13,250. సో ఇక్కడ దీనికి ఆన్సర్ అయితే లేదు కాబట్టి ఆప్షన్ 4 పైవేవి కాదు. నెక్స్ట్ 1, భోగ్బని, బిరాట్ నగర్ మరియు జయనగర్, బిజల్పుర, బర్దిబస్ మార్గాలను భారత్తో కలిపే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నేపాల్. నెక్స్ట్ 1, AICTE అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1, దిగువ వాటిలో ఏ రాష్ట్రంలో తీస్తా ఉర్జా హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టదలిచారు? ఆన్సర్ ఆప్షన్ 4 సిక్కిం. నెక్స్ట్ 1, 15 మంది బాలురు 5 రోజుల్లో 900 రూపాయలు సంపాదిస్తే 20 మంది బాలురు 7 రోజుల్లో ఎంత సంపాదిస్తారు? ఫ్రెండ్స్ ఇక్కడ 15 మెంబర్స్ 5 డేస్లో 900 సంపాదిస్తారు కాబట్టి 15 × 5/900 వేసుకోవాలి. ఇక్కడ 20 మెంబర్స్ 7 డేస్లో సంపాదించేదే మనం కనుక్కోవాలి కాబట్టి X అనుకుంటాం. సో ఆ విధంగా అనుకున్నప్పుడు ఇక్కడ 15 5 75 వస్తుంది. సో 75/900 ఇంటూ 20 × 7 చేస్తే 140, 140/X. సో 75/900 = 140/X అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 75X = 140 × 900. మనకు ఓన్లీ కావాల్సింది X కాబట్టి 75 అనేది ఇక్కడ భాగిస్తుంది. సో ఇప్పుడు 5తో చేస్తే 5 1 5, 5 5 25. ఇక్కడ 5 1 5, 9 ఉంటుందండి. 4 ఉంటుంది. 5 8 40, 5 0 0. నెక్స్ట్ 3తో 3 5 15, 3 6 18, 3 0 0. నెక్స్ట్ 5తో చేస్తే 5 1 5, ఇక్కడ 5 1 5, నెక్స్ట్ 5 2 10. సో ఇక్కడ 140 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12 0 0, 12 4 48, 12 1 12, 12 + 4 16. సో 7 రోజుల్లో 20 మంది 1680 రూపాయలు అయితే సంపాదిస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1, పారాసెక్ అనేది దేనికి కొలమానం? ఆన్సర్ ఆప్షన్ 2 అంతరిక్ష దూరాలు.
నెక్స్ట్ వన్ దిగువ వాటిలో ఏ ప్రక్రియ గాలిలోకి అవలంబిత నిర్దిష్ట పదార్థాన్ని చేర్చదు? ఆన్సర్ ఆప్షన్ 3 కాగితపు పరిశ్రమ. నెక్స్ట్ వన్ దేనిలో ఉండే పిగ్మెంట్ను బట్టి ఒక వ్యక్తి నలుపు, నషం లేదా నీలిరంగు కళ్ళను కలిగి ఉంటాడు? ఆన్సర్ ఆప్షన్ 1 కంటిపాప లేదా తారక. నెక్స్ట్ వన్ ఒక నర్సరీలో 5,000 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో 5% గులాబీ మొక్కలు మరియు 1% మ్యారీగోల్డ్. ఇతర మొక్కల సంఖ్య ఎంత? సో నర్సరీలో స్టార్టింగ్లో 5,000 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది 100% అనుకుంటాం. సో 100% 5,000కి ఈక్వల్. అందులో 5% గులాబీలు 1% మ్యారీగోల్డ్ అన్నారు. సో 100లో నుంచి ఈ 6%ని తీసివేయాలి. సో మిగిలినది 94% అండి. సో ఇతర మొక్కల సంఖ్య అడిగారు, మనకి పర్సెంటేజ్ అయితే ఇప్పుడు తెలిసింది 94. సో 100% 5,000 అయితే 94% ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. 94/100 ఇంటూ 5,000. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 94 ఇంటూ 50 చేయాలి. 94 ఇంటూ 50 చేస్తే మనకు వచ్చేది 4,700. సో ఇతర మొక్కల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 2 4,700. నెక్స్ట్ వన్ మన పాలపుంత ఆకారం ఆప్షన్ 2 వృత్తాకారం. నెక్స్ట్ వన్ దిగువ వాటిలో ఏ పాము మాత్రమే గూడు నిర్మించుకుంటుంది? గూడు నిర్మించుకునేటువంటి పాము ఆప్షన్ 4 కింగ్ కోబ్రా. నెక్స్ట్ వన్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త గోపాల్ హరి దేశ్ముఖ్ ఇలా కూడా ప్రసిద్ధి చెందారు. ఆన్సర్ ఆప్షన్ 4 లోకహితవాది. నెక్స్ట్ వన్ దిగువ ఖనిజాలలో ఏది ఆక్సిజన్ను కలిగి ఉండదు? ఆక్సిజన్ను కలిగి ఉండనిది ఆప్షన్ 3 పైరైట్స్. నెక్స్ట్ వన్ భారతీయ పౌరుడు అయ్యేందుకు దిగువ వాటిలో ఏది ఒక షరతు కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్తి సంపాదించడం. నెక్స్ట్ వన్ దిగువ వాటిలో ఏది భౌతిక మార్పు కాదు? ఇందులో భౌతిక మార్పు కానిది ఆప్షన్ 3 నీటిలో ఉప్పు కరగడం. నెక్స్ట్ వన్ CEFIJLMPQS నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్స్ ఏవి అంటే ఆప్షన్ 3 TWXZ. నెక్స్ట్ వన్ ఒక హాస్టల్లో 50 మంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడ 40 రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉంది. మరో 30 మంది అమ్మాయిలు ఆ హాస్టల్లో చేరితే ఆహార నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 50 మందికి 40 రోజులకు సరిపడా ఆహారం ఉంది. మరో 30 మంది చేరితే అప్పుడు 50కి 30 యాడ్ అవుతుంది కాబట్టి 80 మెంబర్సు. సో 50 మందికి 40 రోజులకు సరిపడా ఆహారం ఉంటే ఇక్కడ 80 మందికి అక్కడ ఉన్నటువంటి ఆహారం ఇంకా తక్కువ రోజులకే అయిపోతుంది కాబట్టి ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. సో 50/80 ఇంటూ 40. 41 जा 40, 42 जा 80, 21 जा 225 जा 50. సో ఆన్సర్ ఆప్షన్ 3. మరో 30 మంది అమ్మాయిలు హాస్టల్లో చేరితే ఆహార నిల్వలు అనేవి 25 రోజులకు మాత్రమే సరిపోతాయి. నెక్స్ట్ వన్ అనేరాయిడ్ బారోమీటర్కు సంబంధించి దిగువ వాటిలో ఏది సత్యం కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 అది ఎక్కువ బరువు ఉంటుంది అనేది సత్యం కాదు. నెక్స్ట్ వన్ హంపి ఏ నది ఒడ్డున నెలకొంది? ఆన్సర్ ఆప్షన్ 3 తుంగభద్ర నది. నెక్స్ట్ వన్ హ్యారీ పోటర్ సిరీస్లో 7వది మరియు ఆఖరిదైన పుస్తకం పేరేమిటి? ఆన్సర్
ఆప్షన్ 3 హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్. నెక్స్ట్ 1 దిగువ వాటిలో ఏది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. నెక్స్ట్ 1 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ 5. నెక్స్ట్ 1 రాము ఉత్తీర్ణత చెందేందుకు 40% మార్కులు అవసరం. ఆయనకు గనుక 185 మార్కులు వస్తే 15 మార్కుల తేడాతో ఫెయిల్ అవుతాడు. ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? సో ఇక్కడ రాము ఉత్తీర్ణతకు తప్పనిసరిగా 40% మార్కులు అయితే రావాలి. రాముకు 185 మార్కులు వచ్చినా కూడా ఇంకా 15 మార్కులు వస్తే పాస్ అవుతాడు. కాబట్టి ఈ 185 ప్లస్ 15 యాడ్ చేస్తే అది 40% మార్కులకి ఈక్వల్ అవుతుంది. సో 40% అనేది 185 ప్లస్ 15. 185 ప్లస్ 15 యాడ్ చేస్తే మనకు 200 వస్తుంది. సో 40% 200 అయితే 100% వాల్యూ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది ఫార్ములా వేసుకోవాలి. సో 100/40 ఇంటూ 200 వేసుకుంటే 0 0 క్యాన్సిల్. 4 1 జా 4 5 జా 20. 100 ఇంటూ 5 500. సో ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అంటే ఆప్షన్ 3 500 మార్క్స్. నెక్స్ట్ 1 వితంతు పునర్వివాహ చట్టం కోసం భారతదేశంలో ప్రథమంగా కృషి చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ 1 దిగువ వాటిలో ఏది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించనిది? ఆన్సర్ ఆప్షన్ 1 సేవా. నెక్స్ట్ 1 సంక్షేమ రాజ్యం భావన దేనిలో నిర్వచించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ 1 నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువు కలిగి ఉండేది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువు కలిగి ఉండేది ఆప్షన్ 2 వెలాసిటీ. నెక్స్ట్ 1 ఒక జాలరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాలలో చేరుకోగలడు. తిరిగి 15 నిమిషాల్లో పూర్వస్థానాన్ని చేరుకోగలుగుతాడు. ప్రవాహ వేగం ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ ఏటికి ఎదురుగా వేగం 2 కిలోమీటర్స్ 20 నిమిషాల్లో చేరుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కిలోమీటరు ఇక్కడ మినిట్స్ ఉంది కాబట్టి ఈ మినిట్స్ని కూడా మనము అవర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2/20 ఇంటూ 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి ఇంటూ 60 చేయాలి. 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 6 km/h వస్తుంది. నెక్స్ట్ నిలకడ నీటిలో వేగము 2/15 ఇంటూ 60. 15 1 జా 15 4 జా 60, 4 2 జా 8. సో ఇక్కడ 8 km/h, ఇక్కడ 6 km/h అయితే వచ్చింది. ఇప్పుడు ప్రవాహ వేగం దీనికి హాఫ్ ఇంటూ 8 - 6 చేస్తే హాఫ్ ఇంటూ 2 2 క్యాన్సిల్ అయిపోతుందండి, మిగిలేది 1. ప్రవాహ వేగం ఎంత అంటే 1 km/h. నెక్స్ట్ 1 దేనికి ఫౌజదార్గా నియుక్తులైన తర్వాత హైదర్ అలీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 దిండిగల్. నెక్స్ట్ 1 హెచ్యుఎఫ్ అంటే ఆప్షన్ 3 హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ 1
ఖచ్చిత వర్గం కాగల మూడంకెల అతిపెద్ద సంఖ్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 961. నెక్స్ట్ వన్ PONRQP TSR VUT. దీని తర్వాత వచ్చేటువంటి సీక్వెన్స్ ఏది అంటే ఆప్షన్ 4 XWV ZYX. నెక్స్ట్ వన్ భారతదేశంలో పోర్చుగీసు వారి అధికారానికి పునాది వేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ఫోన్స్ డి ఆల్బుకార్క్యూ. నెక్స్ట్ వన్ జ్యూడ్ ఫెలిక్స్ అనే ప్రఖ్యాత భారత క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 2 హాకీ. నెక్స్ట్ వన్ సచార్ కమిటీ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక ఆర్థిక మరియు విద్యా సంబంధిత స్థాయి. నెక్స్ట్ వన్ దిగువ వాటిలో దేని లక్షణం దాని మూలం తప్పుగా జత అయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయ సమీక్ష బ్రిటిష్ సంప్రదాయం అనేది సరికాదు. నెక్స్ట్ వన్ బిర్సా ముండా స్టేడియం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాంచీ. నెక్స్ట్ వన్ భారతీయ రాజ్యాంగాన్ని ఈ విధంగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 రూపంలో సమైక్య మరియు స్ఫూర్తిలో ఏకకేంద్ర రాజ్యాంగం. నెక్స్ట్ వన్ దిగువ జతలో ఏది తప్పు? ఇందులో తప్పు జత ఆప్షన్ 3 బరీద్ షాహీస్ బిరార్. నెక్స్ట్ వన్ చీమ తన చుట్టూ ఉన్న వస్తువులను చూడగలదు ఎందుకంటే? ఆన్సర్ ఆప్షన్ 2 తలపై కళ్ళు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఐరాస మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఐరాస మొదటి సెక్రటరీ జనరల్ ఆప్షన్ 1 ట్రిగ్వైలీ. నెక్స్ట్ వన్ వేసవిలో జంతువులు దీర్ఘనిద్ర పోవడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీష్మకాల సుప్తావస్థ. నెక్స్ట్ వన్ శ్యామ్ 1200 రూపాయలతో ఒక జత షూ కొన్నాడు. 16% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత కూడా 12% లాభం పొందాలంటే వాటిని ఎంతకు విక్రయించాలి? సో ఇక్కడ ఫార్ములా అమ్మిన వేల ఈక్వల్ టు 1200 ఇంటూ ఇక్కడ డిస్కౌంట్ 16% ఇచ్చారు కాబట్టి 100 అనేది పైన వేసుకోవాలి. 100లో 16 మైనస్ చేస్తే 84 అయితే వస్తుంది. ఇంటూ 12% లాభం అన్నారు కాబట్టి ఇక్కడ 112/100 వేసుకోవాలి. 100 క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో 2 4 జా 8 2 2 జా 4 2 6 జా 12 2 0 జా 0 2 0 జా 0 2 2 జా 4 2 1 జా 2 నెక్స్ట్ 2 3 జా 2 0 జా 2 0 జా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 11తో చేస్తే సో ఇక్కడ 3తో చేస్తే 3 7 జా 21 300 జా 300 నెక్స్ట్ 7 1 జా 7 అండి. ఇక్కడ 7 1 జా 7 ఇంకా 4 ఉంటుంది. 7 6 జా 42 సో ఇక్కడ 16 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. 16 ఇంటూ 100 1600. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1600 రూపీస్. నెక్స్ట్ వన్ స్వాధార్ అనేది దేనికి సంబంధించిన భారత ప్రభుత్వ పథకం? ఆన్సర్ ఆప్షన్ 3 క్లిష్ట పరిస్థితుల్లో ఉండే మహిళల కోసం. నెక్స్ట్ వన్ దిగువ వాటిలో ఏది ఎంజైమ్? ఇందులో ఎంజైమ్ ఆప్షన్ 4 ట్రిప్సిన్. నెక్స్ట్ వన్ వంట చేసే సమయంలో నాశనమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విటమిన్ సి. నెక్స్ట్ వన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం బైకనూర్ కాస్మోడ్రోమ్ ఎక్కడ నెలకొంది? ఆన్సర్ ఆప్షన్ 2 కజాఖ్స్తాన్. నెక్స్ట్ వన్ నైట్రోజన్
నైట్రోజన్ కాంపౌండ్స్గా బ్యాక్టీరియల్ మార్పిడి చెందడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 నైట్రోజనేషన్. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యం మొదటి రాజవంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగమ. నెక్స్ట్ వన్, పులికాట్ వద్ద కోటను నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డచ్. నెక్స్ట్ వన్, 2013 సెప్టెంబర్లో G20 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 సెయింట్ పీటర్స్బర్గ్. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాక్టీరియాకు ముఖ్యమైన బయోకెమికల్ మార్గాలను మూసివేయడం ద్వారా. నెక్స్ట్ వన్, దిగువ వారిలో ఎవరిని అభివర్ణించేందుకు మితవాది అనే పదాన్ని ఉపయోగించలేము? ఆన్సర్ ఆప్షన్ 4 బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్, ముల్లా పెరియార్ డ్యామ్ ఎక్కడ నెలకొంది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్కు చెందని పదం? ఆన్సర్ ఆప్షన్ 2 డిఫ్యూజన్. నెక్స్ట్ వన్, వైరస్ ప్రధాన గుణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆశ్రయం పొందిన వాటిపై మాత్రమే బహుళమవుతుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన ఇటీవలి దేశం? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 193వ దేశము ఆప్షన్ 2 రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది 11వ పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ ఆప్షన్ 2 2007 నుంచి 2012. నెక్స్ట్ వన్, ఇండోమిటేబుల్ స్పిరిట్ పుస్తక రచయిత? ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, 0.0169 డివైడెడ్ బై 0.013 వాల్యూ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 1.3. నెక్స్ట్ వన్, ఒక వస్తువు భూమికి కొంత ఎత్తుపై నుంచి వదిలివేయబడింది, అది సగం దూరంలో ఉన్నప్పుడు కలిగి ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 3 గతియ శక్తి మరియు స్థితియ శక్తి రెండు. నెక్స్ట్ వన్, శబ్ద తరంగాల పౌనఃపున్యాన్ని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్, ఉత్తర ధ్రువ ప్రాంతంలో 6 నెలలు పగటి రోజు, దక్షిణ ధ్రువ ప్రాంతం వద్ద 6 నెలల రాత్రి ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భూమి తన కక్షతలం వైపు వాలుగా ఉండటం. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికత యొక్క మొట్టమొదటి ఖగోళీయ వేధశాల క్రింది వాటిలోని ఏ ప్రాచీన స్థలం వద్ద కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 ధోలవీరా. నెక్స్ట్ వన్, ఆర్థిక లోటు అంటే? ఆన్సర్ ఆప్షన్ 1 ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య అంతరం. నెక్స్ట్ వన్, మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష ప్రదర్శించడాన్ని నిషేధించడం డాష్లో ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణం 15. నెక్స్ట్ వన్, చాంద్ బీబీ దేని పాలకురాలు? ఆన్సర్ ఆప్షన్ 1 అహ్మద్ నగర్. నెక్స్ట్ వన్, 500 మీటర్ల రేసులో ఏ మరియు బిల వేగాల నిష్పత్తి 3:4. ఏ 140 మీటర్ల స్టార్టప్ కలిగి ఉన్నాడు? ఏ ఎంత తేడాతో విజయం సాధిస్తాడు? సో ఇక్కడ రేసు 500 మీటర్లు అని అన్నారు. ఏ
140 మీటర్ల స్టార్టప్ కలిగి ఉన్నాడు కాబట్టి 500లో నుంచి 140 తీసివేస్తే 360 వస్తుంది. ఈ 360 మీటర్స్ అనేది ఏ పరిగెత్తే గమ్య బిందువును చేరుతాడు. సో ఈ 360 మీటర్స్ ఏ పరిగెత్తాలి. సో ఇక్కడ వేగాల నిష్పత్తి 3:4 అని ఇవ్వడం జరిగింది. 360 మీటర్స్ ఏ పోతే బి పోయే దూరము 4/3 × 360. సో ఇక్కడ 0 0 3 1 జా 3 3 1 జా 3 2 జా 6 3 0 జా 0 12 4 జా 48 అంటే 480 మీటర్స్. సో ఏ గమ్య బిందువు చేరేటప్పటికి బి 480 మీటర్స్ పోతాడు కాబట్టి 20 వెనుకబడతాడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హైడ్రోఫోబియా. నెక్స్ట్ 1, ఆల్బెరుని భారతదేశానికి ఎవరితో పాటుగా వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ గజనీ. నెక్స్ట్ 1, సంయుక్త జలసేన అభ్యాసము స్లీనెక్స్ జరిగేది ఏ దేశాల మధ్య? ఆన్సర్ ఆప్షన్ 2 భారత్ మరియు శ్రీలంక. నెక్స్ట్ 1, ఎక్స్ఎక్స్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్లాస్గో. నెక్స్ట్ 1, రెండింతలు గల ఒక సంఖ్య యొక్క అర్ధభాగం కంటే 45 ఎక్కువ అయినచో ఆ సంఖ్య ఎంత? కావలసిన సంఖ్య x అనుకుంటే రెండింతలు అంటే 2x అవుతుంది. సో ఇందులో అర్ధభాగం కంటే 45 ఎక్కువ అన్నారు కాబట్టి 2x - x/2 = 45. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేస్తే 4x - x/2 = 45 అవుతుంది. 4xలో నుంచి x తీసేస్తే 3x = 45 × 2 90. 3x = 90, x = 90/3 అంటే 30. ఆన్సర్ ఆప్షన్ 4 30. ఒక పదార్థము తేమలో కలిసినప్పుడు అది వెలువరించేది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్ద్రత గ్రహి. నెక్స్ట్ 1, భారమితీయ రీడింగ్ హఠాత్తుగా కిందకు దిగడం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 తుఫాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.